ఆ బ్లడ్ షేడ్ని violence. ఎందుకంటే కోర్స్ అడల్ట్స్ మూవీయే, కానీ మీ ఫ్యామిలీతో వెళ్తే కూడా మీరు వైఫో లేకుంటే మీ మిగతా సిస్టరో బ్రదరో వాళ్ళ మదరో ఫాదర్ని తీసుకు వాళ్ళకు కూడా తట్టుకోవాల్సిన కొన్ని సీన్స్ ఉన్నాయి దాంట్లో, తట్టుకోలేరు వాళ్ళు, చాలా బ్లడ్ కర్డ్లింగ్ ఉన్నాయి. దాని తర్వాత లిబరల్ గాలీస్, పంజాబీ గాలీస్ అక్రాస్ ద బోర్డ్ నడుస్తున్నాడు, ఎందుకంటే పష్తూన్ వైపు కదా, అటువైపు పాకిస్తాన్ సేమ్ కల్చర్, ఈవెన్ సెన్సార్ కట్స్ ఉన్నా. సో అక్కడక్కడ మ్యూట్ చేశారు కొంచెం, కానీ యూ కెన్ మేక్అవుట్ వెరీ క్లియర్లీ వాట్ దే సేయింగ్. మూవీ మొదలవుతుంది, నేను ఐ డోంట్ వాంట్ ప్లే ద స్పాయిలర్, ఎందుకంటే మొత్తం సినిమా కథ చెప్పకూడదు, అందుకే మళ్ళీ సినిమా మీరు వెళ్ళి చూడాల్సిందే మన ప్రేక్షకులు. కానీ ఇట్ స్టార్ట్స్ ఇన్ అ వెరీ వెరీ డెజలేట్ కండహార్ రన్వే. అక్కడ ఒక IC-814 ఎయిర్క్రాఫ్ట్ ఆగిపోయి ఉంటుంది. కింద ద జెంటల్మెన్ పేయింగ్ అజిత్ దోవల్స్ రోల్ మాధవన్ సిగరెట్ తాగి నిలబడుతున్నారు, ఎయిర్క్రాఫ్ట్ని చూస్తున్నారు. దెన్ సడన్లీ జస్వంత్ సింగ్ అరైవ్స్, ఫారిన్ మినిస్టర్ అప్పుడు. హీ అరైవ్స్ అండ్ డిసిషన్ చెప్తున్నారు, క్యాబినెట్ డిసిషన్ ఏం జరిగింది. వాళ్ళు ముందు 30 టెర్రరిస్ట్ని అడిగారు, తర్వాత అజిత్ దోవల్ గారు మాట్లాడి దాన్ని 3 తగ్గించారు. అట్ దాట్ పాయింట్ అజిత్ దోవల్ చెప్తారన్నమాట, ఈ 3 కూడా నేను తగ్గించి 0 కూడా చేయొచ్చు, మీరు నాకు టైం ఇస్తే చాలంటే, దెన్ వీ డోంట్ హ్యావ్ టైం అని చెప్తే, దాని తర్వాత చాలా మటుకు ఎయిర్క్రాఫ్ట్ లోపల నడిచే కొన్ని బ్లడ్ కర్డ్లింగ్ వైలెన్స్ చూపిస్తారు. దాని తర్వాత ద సీన్ షిఫ్ట్స్ టు ఢిల్లీ. దాని 3 మేజర్ ఇన్సిడెంట్స్ చూపించారు. అంటే భారతదేశంలో pre-2014 post-2014 ఒక డిఫరెన్స్ చూపించింది. ఇన్ఫాక్ట్ ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఒక టైంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొస్తారు, రాక్ ఎక్కడి నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొచ్చి అజిత్ దోవల్ గారి దగ్గరికి ఇస్తే, యాక్షన్ తీసుకోవాలి సార్ మనమని అసిస్టెంట్ చెప్తారు. ఆయన అసిస్టెంట్ నహీ కర్ సక్తే, హిందీలో చెప్తారు, చేయలేం మనం. కానీ ఒకరోజు ఒక గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ ఇప్పుడు చేద్దాం. దట్ ఇస్ అ వెరీ సటిల్ ఇండికేషన్ దట్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కథ మారిపోయిందని. ఇన్ఫ్యాక్ట్ సినిమాలో చాలా ప్లేసెస్లో, ఒకటి IC-814 గురించి చెప్పాను మీకు, అది కాకుండా పార్లమెంట్ అటాక్ చూపించారు, దాని కాకుండా 26/11. ఈ మూడిట్లో ఎస్పెషలీ 26/11 జరిగిన తర్వాత వాళ్ళే డిస్కస్ చేస్తున్నారు, మేము అనుకున్నాం ఇండియన్ గవర్నమెంట్ మమ్మల్ని వచ్చి కొడుతుంది, మమ్మల్ని టెర్రరిస్ట్ క్యాంప్ని అటాక్ చేస్తుంది అనుకున్నాం, కానీ ఎవ్వరు అక్కడి నుంచి మా మీద ఒక చుక్క అది కూడా పడలేదు, ఇంపాక్ట్ కూడా లేకుండా మా మీద. దట్ షోస్ ద హెల్ప్లెస్నెస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ద లాస్ట్ సీన్ ఇన్ ద మూవీ వేర్ రణ్వీర్ ఇస్ రిలాక్సింగ్ అండ్ సేయింగ్ ఏ నయా భారత్ హై, హమ్ ఘర్ మే ఘుస్ కే మారేంగే. ఆ డైలాగ్ మోదీ గారు ఎప్పుడు చెప్తుంటారు, యూ కెన్ రిలేట్ ఇట్ ఇమీడియట్లీ. మనకి ఎప్పుడు హిస్టరీ చూపిస్తే చాలామందికి అది బాధ అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు రివ్యూస్ చూస్తే రితిక్ రోషన్ ఫస్ట్ ఒక రివ్యూ రాశారు, చిన్న ఇన్స్టాగ్రామ్ రివ్యూ రాశారు, దాంట్లో పొలిటిక్స్ గురించి కొంచెం కామెంట్ చేస్తారు, ఈ పొలిటిక్స్ తీసుకురావాలన్నా ఉండేలా అని చెప్పేసి, అవసరమా అని చెప్పి దాన్ని కాంగ్రెస్ వాళ్ళు తీసుకుని ఆడుకున్నారు. కానీ అదే టైంలో ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసిండు, విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అని చెప్పారు. చాలా బ్రిలియంట్ యాక్టింగ్, అక్షయ్ ఖన్నా కానివ్వండి, రణ్వీర్ సింగ్ కానివ్వండి, సంజయ్ దత్, వీళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు అని చెప్పి, మాధవన్ ఆల్సో అని మాట్లాడారు, అని దాన్ని ట్వీట్ చేశారనమాట. అది కాకుండా కొంతమంది రివ్యూస్ రాసిన వాళ్ళు రివ్యూస్ కనిపించకుండా పోయింది, ఎందుకంటే యాంటీ ఇండియా నెరేటివ్ కొంచెం రాయంగానే రైట్ వింగ్ వాళ్ళు వచ్చి అందరు కలిసి వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారని చెప్పి. కానీ నేను ఈవెన్ హిందూ లాంటి పబ్లికేషన్ చదివాను, విచ్ ఇస్ అ టోటల్ కమ్యూనిస్ట్ న్యూస్ పేపర్. వాళ్ళ దాంట్లో కూడా దే హ్యావ్ గివెన్ నాట్ అ గ్రేట్ దిస్ వన్, కానీ బాగానే రాశారు రివ్యూ మూవీది. మనం ఎప్పుడైనా మూవీ చూసేటప్పుడు ఒకటి ఆబ్జెక్టివ్గా చూడాల్సింది ఏంటంటే, రియాలిటీతో సమానం ఉందా, ఏమన్నా ఈజ్ ఇట్ ఎనీ కనెక్షన్ విత్ రియాలిటీ అంటే, ఈ సినిమాలో చాలా మటుకు రియాలిటీతో కనెక్షన్స్ ఉన్నాయి చాలా చోట్ల. యూ కెన్ ఈజీలీ రిలేట్ ఇట్. బేనజర్ బిట్టో ఫోటో, జర్దారీ మాట్లాడుతున్నది, కొంచెం పేరు ఎక్కడెక్కడ మార్చేసి పేర్లు పెడతారు వాళ్ళు, కానీ యూ కెన్ ఈజీలీ పాకిస్తానీ పాలిటిక్స్, కరాచీలో ఉన్న పాలిటిక్స్, ల్యారీలో ఉన్న పాలిటిక్స్, అక్కడ ఓవరాల్ ఆర్మీ ISI కనెక్షన్స్, అది కాకుండా అక్కడ మనోళ్ళు వెళ్ళి భారతదేశాన్ని ఎవరైనా వెళ్ళి వాళ్ళు పట్టుకుంటే వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు, ఇదంతా చూపిస్తారు. ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్లో మీకు కనిపిస్తుంది అట్లాంటి కొన్ని సీన్స్ కూడా. సో ఓవరాల్ దురంధర్ చూస్తే మన దగ్గర ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది, దానికన్నా ముందు మనం చూసాం సర్జికల్ స్ట్రైక్ చూసాం, ఉడి. దట్ ఈస్ రియాలిటీ అగైన్, ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ని చూపించారు. ఇది ఒక ట్రెండ్ ఇప్పుడు భారతదేశం. అండ్ ఆదిత్య ధర్ వాజ్ ద సేమ్ డైరెక్టర్, ఉరి డైరెక్టర్ కదా ఇక్కడ కూడా చేసింది. సో ఆ ట్రెండ్ ఏంటంటే, మన దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ని మళ్ళీ చూపించడం ఒక ట్రెండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగ్లాదేశ్ వార్ 1971 మన గుల్జార్ డాటర్ హ్యాస్ షోన్, మెగ్నా,
ఆమె షూట్ చేసిన శామ్ మనెక్షాస్ పర్స్పెక్టివ్, శామ్ బహదూర్ అని చెప్పి. చాలా మటుకు ఇప్పుడున్న ఈ ఏజ్ గ్రూపులో ఉన్న వాళ్ళకి అప్పుడు ఏం జరిగింది 71, ఈవెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ దెన్. నాకు కూడా కొంచెం చాలా మటుకు తెలుసు, దాని తర్వాత చదివినప్పుడు మనకు తెలిసిపోయింది ఏం జరిగింది ఆ టైంలో. కానీ ఒక సినిమాటిక్ మోడ్లో తీసుకొచ్చేటప్పుడు ఒక పర్సనాలిటీ, శామ్ బహదూర్ లాంటి పర్సనాలిటీ, ఆయన లీడర్షిప్ క్వాలిటీ అంతా బయటకు వస్తుంది. ప్లానింగ్ ఏంటి, ఎగ్జిక్యూషన్ ఎట్లా చేస్తారు. ఇక్కడ ఈ స్టోరీలో కూడా అజిత్ దోవల్ గారు పాకిస్తాన్లో వెళ్ళి 6 సంవత్సరాలు ఉన్నారని మన అందరికి తెలిసిందే. అక్కడ వెళ్ళి హీ వాజ్ స్టేయింగ్ యాజ్ అ రా ఏజెంట్ అండర్ గ్రౌండ్. ఆలోచించండి, పట్టుకుంటే చంపేస్తారు, చంపడం కాదు టార్చర్ చేసి చంపుతారు, మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు చంపేస్తారు. సో అజిత్ దోవల్ లాంటి మనిషి అక్కడ వెళ్ళి అక్కడ ఉండి అదే స్టోరీ పాసిబుల్ రణ్వీర్ సింగ్ చేశారు పాసిబ్లీ. ఎందుకంటే ఈ అటాక్స్ జరిగినప్పుడు అజిత్ దోవల్ వాజ్ ఇన్ ఇండియా, ఆ టైంలో ఆయన పాకిస్తాన్లో లేరు. దాని తర్వాత ఆయన అరుణాచల్ వైపు వెళ్ళి చైనాకు కూడా వెళ్ళారు, అక్కడ కూడా 5 సంవత్సరాలు ఉన్నారని చెప్తున్నారు. ఐరానికలీ అజిత్ దోవల్ ఈజ్ అ కేరళ కాడర్ ఆఫీసర్, కానీ ఆయన వచ్చింది గర్వాల్ నుంచి. సో అదర్ ఎండ్ ఆఫ్ ఇట్ టు డౌన్ సౌత్. కేరళలో ఆయన చాలా చాలా తక్కువ పనిచేశారు. ఈ వాజ్ ఐ థింక్ డిఎస్పీ ఆఫ్ కన్నూర్ వెన్ ఆయన పినరాయి విజయన్ అరెస్ట్ చేశారు ఒక కేసులో. ఆ కేసు చాలా ఫేమస్ అయిపోయిన తర్వాత చాలా అన్సేవరీ ఇన్సిడెంట్స్ జరిగింది అక్కడ. కానీ ఈ మూవీకి వచ్చేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు కవిత గారు ఈ సినిమాలో చాప్టర్ వైజ్ డివైడ్ చేశారు. మనం బుక్ చదువుతున్నప్పుడు చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5, చాప్టర్ 6. అండ్ ఇంటర్వెల్కి వచ్చేటప్పుడు కూడా ఇట్ లీవ్స్ యూ ద ఎడ్జ్, ఏం జరగబోతుందో నెక్స్ట్ అని చెప్పి. చాలామంది నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళు స్నాక్స్ పాప్కార్న్ గీపన్ తీసి జల్దీ వచ్చేసారు వాపస్. యూజువల్లీ బయట డోంట్ వాంట్ టు మిస్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద ఇంటర్వెల్ అని. సాంగ్స్ కొన్ని ఎక్కువైపోయినట్లు అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది అది. బట్ ఇట్ యాడెడ్ టు ద ఎలిమెంట్ ఆఫ్ ద మూవీ. ఎస్పెషలీ అక్షయ్ ఖన్నా ఒక డ్యాన్స్ చేస్తారు, మీరు చూసుంటారు. ఆయన ఒకటి పష్తూన్ ఏరియాలో వెళ్ళినప్పుడు ఒక డ్యాన్స్, అది కాకుండా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు అక్కడ ఇంకో డ్యాన్స్. అండ్ పీపుల్ సే దట్ రిమైండ్స్ ఆఫ్ హిస్ ఫాదర్ వినోద్ ఖన్నాస్ డ్యాన్స్. చాలా బాగా చేశారు. అక్షయ్ ఖన్నా ఐ థింక్ వాజ్ అ షో స్టీలర్ ఇన్ దిస్. రణ్వీర్ కపూర్ ఎస్ గుడ్, కానీ ఆయనకి ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, మిగతా అన్ని ఆ గడ్డంతో కవర్ అయిపోయింది, దాంట్లో కవరప్ అయిపోయింది. హీ వాజ్ క్లీన్ షేవన్ అక్షయ్ ఖన్నా, అండ్ చాలా బాగా చేశారు. బహుశా ఒక 20 minutes సీన్ కట్ డౌన్ చేయొచ్చు. రొమాంటిక్ సీన్స్ కానీ మిగతా పాటలు కానీ కట్ చేస్తే 3 hours 20 minutes దాకా కొంచెం టైట్ అయిపోతుంది. రెండోది నాకు ఏమనిపించిందంటే, చాలా మటుకు అప్పుడు జరిగిన పాలిటిక్స్లో ఎక్కడ చూపించట్లేదు ఎవరిని, ఎస్పెషలీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఉన్న టైంలో 26/11 జరిగినప్పుడు చూపించట్లేదు. కానీ ఆ మూవీలో ఒక సీన్కి వచ్చినప్పుడు, అగైన్ ఐ డోంట్ వాంట్ టు స్పే ద స్పాయిలర్, బట్ దే షో ద యాక్చువల్ రికార్డింగ్స్ ఆఫ్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ హ్యాండ్లర్స్ ఇన్ పాకిస్తాన్ అండ్ తాజ్ లోపల ఉన్న టెర్రరిస్ట్ నడిమిట్ల కమ్యూనికేషన్, ఒరిజినల్ కమ్యూనికేషన్ మీకు యూ కెన్ వాళ్ళు డిస్ప్లే చేసి దే ప్లేయింగ్ ఇట్ ఫర్ యూ. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత మన టెలివిజన్ ఛానల్స్ ఆ రోజు చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు లైవ్ కవరేజ్, లైవ్ టెలికాస్ట్ చేయడం. అది హబాద్ హౌస్ ఉండొచ్చు, తాజ్మహల్ ఉండొచ్చు, తాజ్ హోటల్ ఉండొచ్చు, అది కాకుండా సిఎస్టీ ఉండొచ్చు, ఎక్కడైనా కానీ దేవర్ గివింగ్ లైవ్ కవరేజ్. దాంతో టెర్రరిస్ట్ కూడా చాలా మటుకు దేవర్ హ్యాండిలర్స్ పాకిస్తాన్లో కూర్చొని వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. మన సినిమాలో రణ్వీర్ కపూర్ ప్లే చేస్తున్న క్యారెక్టర్ని మనం సింపథైజ్ కూడా చేస్తాం. ఎందుకంటే భారతదేశం వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు ఆయన కూడా అదే రూమ్లో కూర్చొని వీళ్ళందరూ అల్లాహు అక్బర్ అని చెప్తున్నప్పుడు ఆయన కూడా చెప్పాల్సి వస్తుంది. కానీ ఆయన లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది, బిల్డప్ ఉంటుంది. ఆ స్టోరీ ఐ షుడ్ లీవ్ ఇట్ అట్ దాట్. ఎందుకంటే మళ్ళీ స్టోరీ చెప్తే మళ్ళీ దాని సస్పెన్స్ అంతా పోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి సినిమాకి వెళ్ళే వాళ్ళు సురేష్ గారు మీరు స్టోరీ మొత్తం చెప్పేసారు, ఇంకేం చూడాలి సినిమా అని చెప్తారు. బట్ ఓవరాల్గా ఐ థింక్ దురంధర్ ఇస్ అ గుడ్ ఫిలిం దట్ ఈస్ మేడ్. బహుశా కొంచెం రీడింగ్ చేసుకుంటే వెళ్తే బాగుంటుంది ఎవరైనా సినిమా కలెక్ట్ చేసుకుంటూ. ఎందుకంటే ఇప్పుడు IC 814 అనగానే మీరు వికీపీడియాలో కొట్టేస్తేనే మీకు వచ్చేస్తుంది చాలా మటుకు స్టోరీ. దాని తర్వాత పార్లమెంట్ అటాక్ ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, అది అట్లీస్ట్ రీసెంట్ మెమరీగా ఉండిపోతుంది. IC 814 వాజ్ ప్రెటీ బ్యాడ్. దాని తర్వాత 26/11 ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, కసబ్ వాళ్ళ స్టోరీ అదంతా దాంట్లో చూపిస్తున్నారు కంప్లీట్గా. కానీ ఒక బిట్ ఆఫ్ రీడింగ్ విల్ హెల్ప్. ఇంకోటి అజిత్ దోవల్ అనే క్యారెక్టర్ కూడా మనం నెట్లో వెళ్ళి రీడ్ చేస్తే బాగుంటుంది. ఐ థింక్ భారతదేశంలో చాలా తక్కువ పోలీస్ ఆఫీసర్స్కి ఐ థింక్ ఒకరికో ఇద్దరికి వచ్చింది అంతే కీర్తి చక్ర, విచ్ ఈస్ యాక్చువల్లీ ఆర్మ్ ఫోర్సెస్ అవార్డ్. కీర్తి చక్ర ఇచ్చారు ఆయనకి. యూ ద ఓన్లీ పోలీస్ ఆఫీసర్ టు బి గివెన్ దట్ అవార్డ్. ఎందుకంటే ఆయన రాలో పనిచేసినప్పుడు దట్ టైమ్ హీ క్వాలిఫైడ్ ఫర్ దట్ అవార్డ్.
మన దేశంలో మన కవిత గారు ఎప్పుడు మనం రాత్రిపూట పనుకుంటాం, మనం ఎప్పుడు చెప్తుంటాం మన జవాన్లు అక్కడ -30 -40 వాళ్ళు మేల్కొని ఉంటేనే మనం పడుకుంటున్నాము అనేది. ఇన్ఫ్యాక్ట్ కొహిమాకి వెళ్తే దేర్ అ వార్ మెమోరియల్ దేర్. అక్కడ చాలా ఒక పెద్ద సెకండ్ వరల్డ్ వార్లో ఒక పెద్ద బ్యాటిల్ జరిగింది. బ్యాటిల్ ఆఫ్ ద టెన్నిస్ కోర్ట్ అని చెప్పి. టెన్నిస్ కోర్ట్ అవతల జాపనీస్, యువతల బ్రిటిష్ సోల్జర్స్. బ్రిటిష్ అంటే ఇండియన్ ఆర్మీ సోల్జర్స్. అటువైపు ఐఎన్ఏ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కానీ ఆ టైంలో ఆ బ్యాటిల్లో ఐఎన్ఏ వాళ్ళు లేరు. చాలా బ్లడీ బ్యాటిల్. టెన్నిస్ కోర్ట్ అంతా అక్కడి నుంచి వాళ్ళు వీళ్ళ మీద ఫైర్ చేస్తాం, ఇక్కడి నుంచి వీళ్ళు వాళ్ళ మీద ఫైర్ చేస్తాం. ఐ థింక్ 48 గంటలతో నడిచింది అది బ్యాటిల్. అండ్ 600 పీపుల్ సంథింగ్ కిల్డ్ ఇన్ దట్ బ్యాటిల్. నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు. అక్కడ ఒక మెమోరియల్ ఉంది. వెన్ యూ ఇంగ్లీష్ చెప్తున్నాను, యూ కెన్ తెలుగు పీపుల్ కెన్ అండర్స్టాండ్ దట్, తెలుగు స్పీకింగ్ ఆడియన్స్. వెన్ యూ గో హోమ్ టెల్ దస్ అబౌట్ టుడే. అంటే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ రోజు ఏం జరిగిందో చెప్పండి. సో వీ గేవ్ అవర్ టుడే ఫర్ యువర్ టుమారో. అవును, ఈరోజు మా రోజుని మేము కోల్పోయాము, రేపు మీకు భవిష్యత్తు ఇవ్వడానికి. అది సో వీ సాక్రిఫైస్డ్ అవర్ లైఫ్స్ మీకోసం అన్నమాట. దట్ ఈస్ వెరీ ఎమోషనల్. ఎందుకంటే ఆ జరిగిన దాంట్లో హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదు మనం. చాలా మటుకు చెప్తా అయిపోయింది కదా, మళ్ళీ అప్పుడు జరిగిన IC-814 ఎందుకు, అప్పుడు వాజ్పేయి గారు అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎందుకు అగ్రీ చేశారు, రిలీజ్ చేయడానికి ఎందుకు అగ్రీ చేశారు, చాలామంది డిబేట్లు జరిగినాయి. దీనికన్నా ముందు ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలోనే నేను కూడా కొన్ని ఆర్టికల్స్ రాశాను అప్పుడు దాని గురించి. దట్ వై డిడ్ వి రిలీజ్ సో మెనీ టెర్రరిస్ట్. దట్స్ అ గుడ్ పాయింట్. అప్పుడు మసూద్ అజర్ వీళ్ళందరినీ ముగ్గురు రిలీజ్ చేశారు చూడండి, వాళ్ళు ఇప్పుడు మొత్తం లీడర్స్గా తయారయ్యారు. జైషే మహమ్మద్ వీడన్నిటిని హ్యాండిల్ చేస్తుంది. ఒకరు పార్లమెంట్ అటాక్లు చనిపోతారు, ఇలియాస్ అని చెప్పారు. ఈ పాయింట్ ఇస్, ఆ రోజు 220 ప్యాసింజర్స్ ఎంతో ఆ ఎయిర్క్రాఫ్ట్లో కూర్చున్న వాళ్ళ ఫ్యామిలీ సంగతి ఆలోచన. వాళ్ళు ప్రధానమంత్రి ఇంటి ముందెళ్ళి ధర్నా చేస్తున్నారు. ఏదైనా తప్పు జరిగితే 230 మంది వాళ్ళు బాంబ్తో పేల్చేస్తారు కంప్లీట్గా. అందరికి తెలిసిందే అది. మీరు ఆ పొలిటికల్ లెవెల్ ఉన్నప్పుడు డిసిషన్ తీసుకోవడానికి మీ కేపబిలిటీ చాలా క్రూషియల్గా ఉంటుంది. చెప్పడానికి చాలా ఈజీ, డ్రాయింగ్ రూమ్లో కూర్చొని అది చేయాలంటే అది చేస్తే బాగుంటుండే, ఎవరిని రిలీజ్ చేయకూడదు, చూసుకుందాం. జరగదు. మీరు ఇంటర్నేషనల్ లెవెల్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు దాని తర్వాతనే మనం చాలా మటుకు లెసన్స్ నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఎయిర్క్రాఫ్ట్ అమృత్సర్ లాగినప్పుడు మనం ఎందుకు ఆపలేదు దాన్ని ఎందుకు దుబాయ్కి వెళ్ళనిచ్చినాం, దుబాయ్ నుంచి కరాచీ వైపు దుబాయ్కి ఎందుకు వెళ్ళా, కరాచీ నుంచి దుబాయ్ వచ్చిందా, ఎట్లా మనకు ఆ రూట్ కూడా. దాని తర్వాత కండహార్ ఎందుకు తీసుకెళ్లారు, అక్కడే ఆపేస్తే అయిపోతుండే కదా అని ఒక చాలా మటుకు. దాని తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ పాలిషింగ్ అప్ కూడా దాని తర్వాత జరిగింది. NSG అనేది ఒక అర్బన్ ఫోర్స్గా యాంటీ హైజాకింగ్ సిచ్యువేషన్లో వాళ్ళు హ్యాండిల్ చేయవచ్చు అని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేశారు. ఇప్పుడు మీరు చూసుంటారు లాస్ట్ ఒక 30 సంవత్సరాల్లో హైజాకింగ్ ఏం జరగలేదు మేజర్గా వరల్డ్ వైడ్. అక్కడక్కడ చిన్న చిన్న గట్ల కానీ మేజర్ హైజాకింగ్స్ ఎక్కడ జరగలేదు. కానీ పానామ్ కానివ్వండి, దాని తర్వాత ఎంటెబేకి తీసుకెళ్ళిన ఎయిర్ ఫ్రాన్స్ ఎయిర్క్రాఫ్ట్, మన ఇదీ అమీన్ ఉన్నప్పుడు పాలస్తీనియన్ టెర్రరిస్ట్ తీసుకెళ్లారు ఇజ్రాయలీ హాస్టేజెస్ని, బ్యాటిల్ ఎట్ ఎంటెబే అని చెప్పి చాలా మంచి ఫిలిం కూడా వచ్చింది దాన్ని. ఒక మోడర్న్ సివిలైజేషన్లో మనం బతుకుతున్నప్పుడు టెర్రరిస్ట్ గ్రూప్తో ఉన్నప్పుడు చాలా మటుకు స్టోరీస్ ఇట్లా వస్తుంది మనకి. మీరు ఇజ్రాయలీ మొసాడ్ స్టోరీస్ చూసి టెలివిజన్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో. వాళ్ళు ఒక్కొక్క టెర్రరిస్ట్ని ఎట్లా చంపారు, US సులేమానీని ఎట్లా చంపారు, ఇరానియన్ సైంటిస్ట్, దర్ లాట్ ఆఫ్ సచ్ స్టోరీస్. కానీ దురంధర్ అనేది ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా మనకి, దట్ వీఆర్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్. మీకు ఒక స్టోరీ చెప్తున్నాం, దానికోసం నేను మొత్తం స్టోరీ చెప్పట్లేదు, కొంచెం అక్కడిక్కడ చెప్తున్నాను. కానీ మీరు వెళ్ళే ముందు డెఫినెట్గా రీడింగ్ ఇస్ ఎసెన్షియల్. లేకుంటే మీరు అక్కడ వెళ్ళిన తర్వాత దీనికి దానికి ఏం కనెక్షను, కరాచీ ఎక్కడుంది, రావల్పిండి ఎక్కడుంది, లాహోర్ ఎక్కడుందని మీరు తెలుసుకోవాలి. ఏది పోర్ట్ టౌన్, ఏది ఇన్సైడ్ టౌన్. వాళ్ళు పాకిస్తానీ పాలిటిక్స్లో జర్దారీ రోల్ ఏంటి, బేనజీర్ భుట్టో రోల్ ఏంటి, జిన్నా ఏం చెప్పాడు, జిన్నాకి రోల్ లేదు దాంట్లో ఎక్కువ. దాంట్లో మటుకు దిస్ ప్రెసెంట్ జనరేషన్ దగ్గరే ఉంది, ఆగిపోయింది. ఈవెన్ బేనజీర్ ముందు చూపించట్లేదు, భుట్టో దట్స్ నాట్ షోయింగ్ జుల్ఫికర్ అలీ భుట్టో, బేనజీర్ నుంచే ఉందన్నమాట. కానీ బేనజీర్ని కూడా చూపించలేదు, ఇట్స్ ఓన్లీ షోయింగ్ జర్దారీ. కానీ పాకిస్తానీ పాలిటిక్స్ చూపిస్తున్నారు, అక్కడున్న గేమ్ ఎట్లా ఆడతారు వీళ్ళని చెప్పేసి. రొమాంటిక్ ఇంటర్వ్యూడ్స్ కొంచెం ఉంది, పాసిబ్లీ దట్ కుడ్ హావ్ బీన్ అవాయిడెడ్. అది అవాయిడ్ చేస్తే కొంచెం సీరియస్ మూవీ అయిపోతుంది. కొంతమంది నేను డిస్కస్ చేసేమనంటే మళ్ళీ డాక్యుమెంటరీ లాగా అయిపోతుంది కదా, సినిమా లాగా ఉండదు కదా అంటే, సరే ఏం చెప్తారు, ఒక సినిమాటిక్ లిబర్టీ అని చెప్పొచ్చు రొమాంటిసిజం పెట్టడం అంతా. కానీ అది కొంచెం డైల్యూట్ చేసింది సినిమాని. అది లేకుంటే ఇంకా చాలా సీరియస్ మూవీగా ఉండిపోతుండే. స్టోరీ టెల్లింగ్లో ఐ థింక్ చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే ఇస్ రిటర్న్ బ్రిలియంట్లీ. పాటలు కూడా చాలా బాగున్నాయి. యూ మైట్ ఆ సినిమా చూస్తున్నప్పుడు మన పాట మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం, కానీ
తర్వాత మన పాట వింటున్నప్పుడు చాలా మటుకు పంజాబీ స్టైల్లో, పంజాబీ మ్యూజిక్లో పష్టూన్ అటువైపు ఉన్న పష్టూన్ మ్యూజిక్లో అని వాళ్ళది ఏం చెప్తారు, వాళ్ళ ట్రైబల్ ఫోక్లోర్ అని అట్లాంటి చాలా మటుకు చూపించి చాలా బాగా చేశారు. అంటే మన ఇండియన్స్ కూడా అదొక ప్రాసెస్ ఆఫ్ డిస్కవరీ అది. ఎందుకంటే చాలా మటుకు మనకి పాకిస్తాన్ అనగానే పాకిస్తాన్ అనుకుంటా, కానీ దెర్ ఇస్ అ పాకిస్తానీ పంజాబ్, గుజరాత్, సింధ్, అండ్ దెన్ దెర్ ఇస్ అ ఖైబర్ పఖ్తూన్వా అటువైపు. అన్ని లాలెస్ ప్లేసెస్. ఖైబర్ పఖ్తూన్వా అండ్ ఆల్ అక్కడ టిపికల్ ఆఫ్ఘనిస్తాన్ స్టైల్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఈవెన్ ఏం చెప్తారు, చూపించిన లొకేల్స్ కూడా చూసి చాలా మటుకు మనకి రియల్ పాకిస్తాన్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చాలా మటుకు ఏఐ యూజ్ చేశారు దాంట్లో, అదన్నీ చేశారు. కానీ లదాఖ్, బహుశా లదాఖ్ ఉంది. ఎందుకంటే నేను కొన్ని షార్ట్స్ చూసినప్పుడు కనిపించినప్పుడు నాకు లదాఖ్ కనిపించింది దాంట్లో. యూ కెన్ మేక్అవుట్ ఇట్స్ వెరీ క్లియర్. కానీ ఓవరాల్ దురంధర్ అనే సినిమాకి ఇప్పుడు కలెక్షన్, ఐ థింక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ నిన్న దాకా 180 కోట్లు కలెక్ట్ అయినాయి. యాక్చువల్లీ జియో వాళ్ళు చాలా బాగా ప్రమోట్ చేస్తారు, వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంది ప్రమోట్ చేయడానికి. కానీ స్టోరీ టెల్లింగ్లో నేషనల్ అవార్డు వస్తుందని కానీ ఐ డౌట్ నేషనల్ అవార్డు. కానీ సినిమాకి ఒక అవార్డు రావాల్సింది, స్టోరీ టెల్లింగ్కి ఒక అవార్డు, స్క్రీన్ ప్లే బహుశా, ఎందుకంటే చాలా బాగుంది స్క్రీన్ ప్లే, అండ్ కెమెరా వర్క్ ఇస్ అవసరం, దాంట్లో డౌటే లేదు. బట్ ఇప్పుడున్న దాంట్లో కెమెరా ఎక్కడ ఆగిపోతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుందో మనం చెప్పలేము. సో ఇట్ ఈస్ అ పాసిబిలిటీ. కానీ చాలా బాగుంది సినిమా. కవిత గారు, మన ప్రేక్షకులు అందరు వెళ్ళి చూడాల్సిందే. సబ్ టైటిల్స్ ఉంది ఇంగ్లీష్లో. సో మీరు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ హిందీ, మీకు అక్కడ వెళ్ళినప్పుడు సబ్ టైటిల్స్ చూసుకొని మీకు సినిమా తెలిసిపోతుంది. మళ్ళీ ఓటీటీలో వచ్చే తర్వాత చూద్దామంటే నాకు డౌట్ ఉంది ఇది ఓటీటీలో వస్తుందా అని. ఎందుకంటే ఏ మూవీస్ ఎప్పుడు ఓటీటీలో రాదు, యూజువలీ రాదు అది. లేకుంటే వాళ్ళు కట్ చేస్తారు చాలా మటుకు, ఎందుకంటే పిల్లలు కూడా చూడొచ్చు కదా అని చెప్పేసి. సో బహుశా ఓటీటీకి వచ్చే ముందే మీరు థియేటర్లో వెళ్ళి చూస్తే బాగుంటుంది. అండ్ ఐ థింక్ ఫ్యామిలీని తీసుకెళ్తున్నాడు, ఒకసారి స్టాట్యూటరీ వార్నింగ్ ఇచ్చి తీసుకెళ్ళండి. సిగరెట్గా ఇస్తారు కదా వార్నింగ్, అట్లనే టూ మచ్ ఆఫ్ వైలెన్స్ అండ్ టూ మచ్ ఆఫ్ గాలీస్, ఎంసీబీసీ గాలీలు చాలా ఉన్నాయి దాంట్లో. అండ్ ఎస్, కొన్ని వైలెన్స్ అయితే మనం తట్టుకోలేము, అంత ఘోరంగా చూపించారు దాంట్లో. ఎట్లా సెన్సార్ బోర్డు సిజర్ ఎస్కేప్ అయింది, ఐ వాజ్ వండరింగ్ హౌ ఇట్ ఎస్కేప్డ్ అనేది చాలా మటుకు. బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్ మూవీ, దర్ ఇస్ నో డౌట్. చూడాల్సిన సినిమాని మిస్ చేయకండి. సరే, నాకు 3 గంటల 40 నిమిషాలు ఎట్లా కూర్చుంటాను, దాని తర్వాత 10 నిమిషాలు ఇంటర్వ్యూ లేకపోతే ఆల్మోస్ట్ 4 hours. బట్ ఇట్స్ వండర్ఫుల్ మూవీ, యూ షుడ్ వాచ్ ఇట్. ఇంతసేపు మనం పాకిస్తాన్ వైపు నుంచి మాట్లాడుకున్నప్పుడు, దెన్ వాట్ అబౌట్ మన దగ్గర ఉన్నటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ అనేది కూడా, ఫేక్ కరెన్సీ దగ్గర నుంచి మాట్లాడుకుంటే, అండ్ నోట్ బంద్ కావచ్చు, లేకపోతే డిమానిటైజేషన్లో లాంగ్ క్యూస్లో వెయిట్ చేయడం అనేది కూడా, ఎంతసేపు మనం పాకిస్తాన్ యాంగిల్ నుంచి చూస్తామా, ఇంటర్నల్గా దే డెంట్ నేమ్ ఎనీ పార్టీ, ఈ పర్టికులర్గా ఈ లీడరో లేకపోతే ఈ పార్టీయో అది మాట్లాడకపోయినప్పటికీ వీ కెన్ రికలెక్ట్